అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జూనియర్ కాలేజీలో గత 15 ఇయర్స్ నుండి సాంస్క్రిట్ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను దాదాపుగా 6 ఇయర్స్ నుండి ఖమ్మం వెళ్ళి పేపర్ వాల్యుయేషన్ చేస్తూ ఉన్నాము. మాకు వచ్చే జీతాలు 9 నెలలు మాత్రమేనండి. ఇప్పుడు ఈ దిద్దే పేపర్లు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 20-25 రోజుల వరకు మేము దిద్దడం జరుగుతుంది. ఈ వచ్చే డబ్బుల మీదనే మేము చాలా హోప్స్ పెట్టుకుంటామండి. ఎందుకంటే ఈ 3 నెలలు మేము ఖాళీగా ఉంటాము, మాకు యాజమాన్యం శాలరీ ఇవ్వరండి. మరి ఈ వచ్చే డబ్బులు వస్తాయి, మాకు ఖర్చులు వెళ్ళిపోతాయని మేము అనుకుంటూ ఉన్నాము. గత సంవత్సరం కొత్తగూడెంలో నూతనంగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ 22 రోజులు మా లెక్చరర్స్ అందరం కూడా కష్టపడి వర్క్ చేశాము. చాలా బాగా దిద్దడం కూడా జరిగింది. ఎలాంటి రిమార్కులు కూడా మేము చేయలేదండి. ఈ సంవత్సరం మేము పేపర్స్ దిద్దడానికి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నాకైతే ఆర్డర్స్ కూడా రాలేదండి. ఏంటి అని వెళ్ళి అడిగితే వచ్చిన పేపర్లే 6,000 వచ్చాయి, మీరు వచ్చి ఏం చేస్తారు నన్ను 600 వచ్చాయని చెప్పారు. మీరు వచ్చి ఏం చేస్తారంటే పేపర్స్ వస్తే చూద్దాము అని చెప్పారు. నాకు ఇప్పటి వరకు కూడా నేను మళ్ళీ నోడల్ ఆఫీసర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. వచ్చిన పేపర్లే 600 అమ్మా, నువ్వు నీకు ఎక్కడ ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా అనడం జరిగింది. మరి మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే మన పూర్వకాలం నుంచి మనకు ఉన్నటువంటి సబ్జెక్టు కేవలం సంస్కృతమే అండి. కానీ లాంగ్వేజ్ అంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా చిన్న చూపుగా మీకేంటి డబ్బులు వస్తాయి అంటున్నారు తప్ప మా కష్టాన్ని చూడట్లేదు. దాదాపుగా స్కోరింగ్లో 100 మార్కులు మా సంస్కృతమే ఉంటుందండి. మరి మేము చెప్పకపోతే వాళ్ళకి ఎక్కడ వస్తుందండి స్కోరింగ్ ఎక్కడ వస్తుంది, ర్యాంకులు ఎక్కడ వస్తాయి? మరి మా యాజమాన్యానికైనా ప్రతి ఒక్కరికి కూడా సంస్కృతం లెక్చరర్లు అంటే చాలా చాలా చిన్న చూపుగా ఉంది. అది కూడా నాకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మరి ఈ సంవత్సరం మా పరిస్థితి ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మరి మేము ఇల్లు వదిలేసి హైదరాబాద్ వెళ్ళండి, ఎక్కడికో వెళ్ళండి అని అంటే మాత్రం మరి మా సిచ్యువేషన్ ఏంటి అనేది యాజమాన్యం గ్రహించాలి, గవర్నమెంట్ గ్రహించాలి. మా యొక్క సమస్యలను పరిష్కరించి మా యొక్క ఈ కష్టాన్ని తీర్చాలని మేము మనస్ఫూర్తిగా మేము మా క్యాంపు కొత్తగూడెం అది మాకు కావాలి, మా పేపర్లు కూడా మాకు కావాలి. మేము ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి దిద్దాలి అని అంటే ఇవాళ ఒక్క రోజుతో అయిపోదండి. అసలు క్యాంపు పెట్టారు కాబట్టి మరి ఇప్పుడేంటి, మరి నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఈ సంవత్సరం వెళ్ళి చేస్తాం, మరి నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే చేయాలని అడుగుతారు కదా. మరి అప్పుడు కూడా మేము వెళ్ళాల్సి వస్తుంది. అది మీరు కూడా గ్రహించండి. ఇక్కడ ఆడవాళ్ళం ఉన్నాము, చిన్నపిల్లల తల్లులు ఉన్నాము. మరి ఇల్లు సంసారాలు అన్నీ వదిలేసి మేము అక్కడికి వెళ్ళాలంటే మాకు పాసిబిలిటీ అయితే అవ్వదండి. ఏదో ఇక్కడ ఉంటే పొద్దున్నే చేసుకొని 9-10 గంటలకు బయలుదేరితే మేము టైంకి రావగలుగుతున్నాం, టైంకి వెళ్ళగలుగుతున్నాం. మరి ఎక్కడో హైదరాబాదు అంటే మేము అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండాలి, అసలు మా పరిస్థితి ఏంటి అనేది మాకు నిన్నటి నుండి కూడా అగమ్య గోచరంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళం కూడా చాలా చాలా బాధపడుతూ ఉన్నామండి. మేమంతా ప్రైవేట్ కాలేజీ లెక్చరర్స్, సాంస్క్రిట్ లెక్చరర్స్. మేమంతా సింగరేణి ఉమెన్స్ కాలేజీలో పేపర్ వాల్యుయేషన్ నిమిత్తం మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. 15 మంది మేమంతా కూడా అటెండ్ అవ్వడం జరిగింది. కానీ పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పేపర్ లేని పరిస్థితి. ఇక్కడ 586 పేపర్లు ఎప్పుడూ లేని విధంగా ఈ బోర్డు వాళ్ళు ఈ సెంటర్కి పంపించడం జరిగింది. ఆ సమస్యని వీళ్ళు రెక్టిఫై చేయలేకపోయినారు. మరి బోర్డు ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కూడా సరైన విధానంలో ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయలేకపోయినారు. మరి మాకు 8 నెలలు 10 నెలలు జీతాలు ఉన్న వాళ్ళం మేము. మరి ఇక్కడ 15 రోజులు 20 రోజులు క్యాంపు నడిచేది. ఈ సమస్యని పరిష్కరించే దిశగా అధికారులు ఆలోచిస్తారని మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాము. గత సంవత్సరము ఇక్కడ క్యాంపు ఇవ్వడం జరిగింది. మరి సక్సెస్ఫుల్గా అందరము కూడా క్యాంపుని చక్కగా నిర్వహించారు. కానీ ఈ సంవత్సరము ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మరి జరిగిన తప్పిదము వాళ్ళది కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.